గాయ్స్, యాజ్ థంబ్నెయిల్ చూసినట్టు వీడియో వచ్చేసి మా అమ్మతో మటన్ కర్రీ అనమాట. సో బిఫోర్ స్టార్టింగ్ వీడియో అంటే ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఓకే, అయితే మా అమ్మతో మటన్ కర్రీ ప్రాసెస్ ఏంటి చూసేద్దామా? అంటే ఆల్రెడీ చూస్తున్నారనుకో. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలన్నమాట. అది వేగుతున్నంతసేపు ఇక్కడ వీళ్ళు టైంపాస్ చేస్తున్నారు. కాదు, నేను వండుతున్నా అని బిల్డప్ కొడుతుంది మా మామ కూతురు. నేనుండి చేసేది మా అమ్మ, బిల్డప్ కొట్టేది నువ్వా అని అంటున్నా. తర్వాతకి ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర అవి వేగినాక పసుపు వేయాలన్నమాట. పసుపు వేసేసి బాగా కలపాలి. నెక్స్ట్ వచ్చేసి మటన్ మటన్ ఏదైతే మనం పీసెస్గా కట్ చేసుకుంటామో ఆ మటన్ తెచ్చి పసుపులో వేయడమే, ఆనియన్స్లో వేయాలి. నెక్స్ట్ వచ్చేసి మటన్ బాగా కలపాలన్నమాట. అండ్ మా ఇంట్లో ఏ దావత్ వచ్చినా, లైక్ స్పెషల్ అకేషన్స్కి మా మామనే కుక్ చేస్తాడనమాట. చాలా బాగా కుక్ చేస్తాడు. నాకు తెలిసి అందరి ఇంట్లో ఇట్లా ఉంటారు, ఒక పర్సన్ మంచిగా కుక్ చేసే పర్సన్. ఇంకా ఏ దావత్ అయినా, చిన్న ఈవెంట్ అయినా అతనితో ఉంటే కుక్ చేయిస్తాం మనము. సో మా ఇంట్లో వచ్చేసి మా మామ మస్తు మస్తు మంచిగా చేస్తాడనమాట. సో ఇక్కడ పసుపు వేసాం కదా, అది సరిపోలేదు, అందుకే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసాము. అయితే ఈ వీడియో ఆల్రెడీ టూ 3 వీక్స్ అయిపోయింది వీడియో షూట్ చేసి. నాకు వీడియో ఎడిట్ చేయడానికి ఓపిక ఉండట్లేదు, అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ వస్తలేదు నాకు వీడియో ఎడిట్ చేసి పెడదామని చెప్పేసి. అయితే మటన్ ఉడుకుతున్నంతసేపు నేను వంటకి ఆపోజిట్ ఉన్నా కాబట్టి పొగ మొత్తం నాకే వస్తుంది, నేను వీడియో షూట్ చేస్తున్నా కదా. సో నాకు ఆ స్మెల్కే అబ్బా కడుపు నిండిపోతుందని అంటున్నాం. మా బాబాయ్ అదే చెప్తుండు, కడుపు నిండిపోతుందన్న నీహా అని. కామెడీ. అయితే మటన్ ఉడుకుతున్నంతసేపు స్మెల్ అయితే మస్తు వస్తుంది గైస్, ఏదైనా సరే. అందులో మనం అప్పటికే 3 అయిపోయింది కాబట్టి ఆకలి వేస్తుంది. ఆ ఆకలిలో ఆ స్మెల్ అబ్బా కడుపు నిండిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు. మటన్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. అయితే ఈ వీడియోలో నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నార్మల్గా అయితే సాంగ్స్ పెట్టేయచ్చు, మ్యూజిక్ పెట్టేయచ్చు, కానీ నాకు కాపీరైట్ ఇష్యూలు వస్తాయి, ఎందుకు వచ్చినా సోది అని చెప్పేసి నేను మాట్లాడదామని ఫిక్స్ అయిపోయి మాట్లాడుతున్నా. సో ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియదు. అయితే నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కారం వేయాలి. కారం కొంచెం మా మమ్మీ పక్కకి వెళ్ళి చెప్తుంది, తక్కువ ఉంటుంది కారము, ఎక్కువ వేయి అని చెప్పి. సో కారం వేసేసాం. కారం వేసేసాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకి కొద్దిసేపు మూత పెట్టేసి తీసాక మనకి కారంలో నుంచి, కూరలో నుంచి ఆయిల్ బయటకు వచ్చింది అని అనిపించినప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట మటన్ ఉడకడానికి. సో మటన్ మేమైతే ఇదే స్టైల్లో చేస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఐ గెస్, బట్ మేమైతే ఇలానే చేస్తాం. అండ్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మటన్ ఉడకడానికి చాలా ప్రాసెస్ అవుతుంది కదా, చాలా టైం పట్టిద్ది కదా. సో మీరేం చేస్తారు మటన్ తొందరగా ఉడకడానికి? మేమైతే మటన్లో ఒక స్పూన్ వేస్తామన్నమాట, సో దట్ తొందరగా ఉడికిపోతుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తారు. కొంతమంది ఏమో మందు పోస్తారు, మటన్లో మందు పోస్తే తొందరగా ఉడుకుతుంది అని చెప్పేసి. మేమైతే గంట వేస్తాం. మీరేం చేస్తారో నాకు కమెంట్ చేయండి. అండ్ అలా వాటర్ పోసాక కొంచెం ఉడికిపోయింది. నెక్స్ట్ కొత్తిమీర వేసేసాము. అయితే ఇప్పుడు వరకు మీరు వీడియో చూసారు కదా, మీకు ఏది మేము వెయ్యలేదు అని అనిపించిందో నాకు ఒకసారి చెప్పండి. మేము ఒకటి మిస్ చేసినాం కర్రీలో, సో అదేంటో చెప్పండి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసాం. ధనియా పౌడర్ వేసాక కానీ మేము రియలైజ్ కాలేదు, అంటే మేము టేస్ట్ చూసే వరకు రియలైజ్ కాలేదు, మేము ఒకటి మర్చిపోయామని చెప్పేసి. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అండ్ అయితే ఎందుకు మర్చిపోయామంటే, నేను వీడియో తీస్తున్న హడావిడిలో మా మామ కూడా నాకు చూపించాలన్న చెప్పేసి ఆ హడావిడిలో ఉన్నాడు. అండ్ ఆల్సో మేము ఏం మర్చిపోయామంటే ఉప్పు వేయడం మర్చిపోయాం గాయస్. అయితే నేను అడిగిన మా మామని, ఉప్పిట్లో మర్చిపోయినామని అంటే
నార్మల్గా కారంలో ఉప్పేసి పట్టిస్తాం కాబట్టి కొంతమంది ఉప్పు వెయ్యరనమాట. అదే సెట్ అయిపోతుంది కారంలో ఉన్నది. సో మా మామ అట్లా అనుకుండంట. కానీ మా కారంలో వచ్చేసరికి అంత ఉప్పు లేదు. సో దట్ అది కొంచెం మటన్లో ఉప్పు సరిపోలేదనమాట. ఇంకా లాస్ట్లో మళ్ళీ ఉప్పేసి మళ్ళీ కొద్దిసేపు మరగబెట్టామన్నమాట దాన్ని. కానీ మస్తు టేస్ట్ ఉండే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. అండ్ తర్వాతకి ఇంకా ధనియా పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ ఉప్పు కొంచెం అందులో మరిగే వరకు మటన్కి పట్టే వరకు వేయించుకొని తర్వాతకి ఇంకా మళ్ళీ కొత్తిమీర అండ్ ధనియా పౌడర్ తోటి వేసేసి ఇంకా నేను టేస్ట్ చూసిన అప్పటికే చెప్పిన కదా ఇందాకనే. సో ఉప్పు వేసాక టేస్ట్ చూసినా, ఉప్పు వేయకముందు కూడా టేస్ట్ చూసిన. అంతే గాయస్, ఇదే మా మటన్ కర్రీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ గాయస్.